క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ ఈసారి కాస్త త్వరగానే అలరించనుంది. ఏటా ఏప్రిల్లో పలకరించే ఈ లీగ్ ఈసారి మార్చిలోనే ప్రారంభం కానుంది. మార్చి 14 నుంచి మే 25 వరకు 2025 సీజన్ పోటీలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐపీఎల్ 2026 ఎడిషన్ మార్చి 15 నుంచి మే 31 వరకు, అలాగే ఐపీఎల్ 2027 సీజన్ మార్చి 14 నుంచి మే 30 వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సౌదీ అరేబియా వేదికగా 2 రోజుల్లో ప్రతిష్టాత్మక ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ ఆక్షన్లో శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్, చాహల్ వంటి భారత్ స్టార్లు ఉన్నారు. అయితే గతేడాది వరకు రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ ను ఆ ఫ్రాంచైజీ ఈసారి రిటైన్ చేసుకోలేదు. దీంతో ఈ స్టార్ స్పిన్నర్ ను ఏ జట్టు తీసుకుంటుందో అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో తనకు తానుగా ఓ ఫ్రాంచైజీకి అమ్ముడైనట్లు అశ్విన్ పేర్కొన్నాడు. అయితే ఇదంతా మాక్ వేలంలో కావడం గమనార్హం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అశ్విన్ దాని ద్వారా పలు క్రికెట్ విషయాలపై స్పందిస్తుంటాడు. తన యూట్యూబ్ ఛానల్లో డిబేట్లు కూడా పెడుతుంటాడు. ఆసీస్తో తొలి టెస్టుకు ముందు షేర్ చేసిన వీడియోలో అశ్విన్ ఈ మాక్ వేలం నిర్వహించాడు. అందులో అతన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తీసుకున్నట్లు వెల్లడించాడు. 8.5 కోట్లకు సిఎస్కేకు అమ్ముడైనట్లు తెలిపాడు. ఇక అశ్విన్ 2009 నుంచి 2015 వరకు చెన్నై జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత రైజింగ్ పూణే జట్టులోనూ ఆడాడు. 2017లో గాయం కారణంగా క్రికెట్ కు దూరమైన అతడు ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ కు వెళ్లిపోయాడు. 2018లో కెప్టెన్ గాను బాధ్యతలు చేపట్టాడు. ఢిల్లీకి వెళ్లిన అశ్విన్ గత 3 సీజన్లు రాజస్థాన్ జట్టుకు ఆడాడు.